సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు చెల్లించే విధంగా వాటి అమలు కోసం ఉద్యమాలు నిర్వహిస్తామని ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ప్రధాన కార్యదర్శి కొర్మి రాజ్ కుమార్ తెలిపారు. గోదావరికని భాస్కర్రావు భవన్లో గురువారం జరిగిన ఏఐటీయూసీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులకు కోల్ ఇండియాలో అమలు చేస్తున్న హై పవర్ కమిటీ వేతనాలు చెల్లించడం లేదని, దీని అమలు కోసం సింగరేణిపై ఒత్తిడి పెంచేందుకు ఏఐటీయూసీ పోరాటాలు చేస్తుందని వారు పేర్కొన్నారు. అదేవిధంగా సివిక్ ఇతర విభాగాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాల చట్టం అమలు కోసం ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జీవో 22 కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఏఐటీయూసీ కృషి చేస్తుందన్నారు. సింగరేణిలో దాదాపు 30,000 మంది కాంట్రాక్టు కార్మికులు పర్మనెంట్ కార్మికులతో సమానంగా పనిచేస్తున్నారని, వారికి చట్ట ప్రకారం చెల్లించాల్సిన వేతనాలు సింగరేణి యాజమాన్యం చెల్లించడం లేదని, వారు శ్రమదోపిడికి గురవుతున్నారని వారు ఆరోపించారు. సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు జీవో 22 కోసం ఏఐటీయూసీ పోరాటం చేస్తుందని వారు పేర్కొన్నారు. కాంట్రాక్టు కార్మికులు ఏఐటీయూసీ ఇచ్చే పోరాట కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని తమ న్యాయమైన హక్కులను సాధించుకోవాలన్నారు. అదేవిధంగా సింగరేణిలో విపరీతంగా రాజకీయ జోక్యం పెరగడంతో సంస్థ అవినీతి మయమైపోయిందని వారు ఆరోపించారు. అదేవిధంగా సింగరేణిలో రాజకీయ జోక్యానికి వ్యతిరేకంగా కార్మికుల హక్కుల సాధన కోసం, సంస్థ పరిరక్షణ కోసం సేవ్ సింగరేణి పేరుతో ఉద్యమం చేపట్టి కార్మికులను చైతన్యపరుస్తామని వారు పేర్కొన్నారు. గత 8 సంవత్సరాలుగా ఓపెన్ కాస్టుల్లో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకి, అండర్ గ్రౌండ్లో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకి హై పవర్ కమిటీ జీతాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. హై పవర్ కమిటీ జీతాలు మళ్ళీ 2024 రివ్యూ చేయాలని జాతీయ కార్మిక సంఘాల కోరిక మేరకు మళ్ళీ కమిటీ వేశారు. ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. రెండోసారి కూడా మళ్ళీ హై పవర్ కమిటీ జీతాలు పెంచడానికి మార్గం ఏర్పడుతూ ఉంటే, సింగరేణిలో మాత్రం గత 8 సంవత్సరాలుగా కూడా హై పవర్ కమిటీ జీతాలు అనేది ఇక్కడ అమలుపరచడం లేదు. కోల్ ఇండియాలో కూడా సివిక్స్లో ఇతర డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు మాత్రం ఆ రాష్ట్ర మినిమం వేజెస్ ఇస్తూ ఉన్నారు. అట్లనే మన సింగరేణిలో కూడా ఎవరైతే కోల్ ఇండియాలో లాగా అండర్ గ్రౌండ్లో ఓపెన్ కాస్ట్లో చేస్తూ ఉన్నారో వాళ్ళకేమో హై పవర్ కమిటీ జీతాలు ఇవ్వాలి. మిగిలినటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా జీవో నెంబర్ 22ని అమలుపరిచి వాళ్ళ యొక్క వేజెస్ని పెంచాలి. ఎందుకంటే వాళ్ళ ఎన్నికల హామీలో కూడా ఈరోజు వారికి సంబంధించిన ఐఎన్టీసీ హామీ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కానీ తీరా సంవత్సరంన్నరగా వస్తూ ఉన్నా ఇంతవరకు ఈ యొక్క హామీ జీవో నెంబర్ 22 అనేది అమలు కావట్లేదు. సింగరేణిలో హై పవర్ వేతనాలు ఒకవేళ అది అమలు చేయాలన్నా ఈ చట్టం ముఖ్యంగా ఈ యొక్క యాజమాన్యం ప్రభుత్వం జీవో చేంజ్ కావాలని అడుగుతూ ఉన్నారు. కాబట్టి దానికోసం కూడా సింగరేణి కార్మిక వర్గం ముఖ్యంగా ప్రయత్నం చేయాలి. కాంట్రాక్ట్ వర్కర్లు దానికి ఏఐటీసీగా మేము కూడా అన్ని ఏరియాలో తిరిగి వాటిని సమీకరించి ఏదైతే ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా ఈరోజు శ్రమ దోపిడీ సింగరేణిలో జరుగుతూ ఉంది కాంట్రాక్ట్ విషయంలో. ఎందుకంటే ఈరోజు పర్మనెంట్ కార్మికుల స్థానంలో వాళ్ళు చేస్తూ ఉన్నారు. మనకున్న దాని ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఈరోజు సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం జడ్జిమెంట్ ఇచ్చినా మన అమలుపరిచే నాయకుడు లేడు, నాదులు లేడు. ఈరోజు ప్రభుత్వం కూడా అమలుపరచాలని చూడట్లేదు అనేది గమనార్హం. కాబట్టి వీటన్నిటికీ మరొక పోరాటం బరాబరుగా చేయాలి. కాంట్రాక్ట్ వర్కర్లు ఏదో పీస్ వైజ్గా ఈరోజు ఈ ఏరియాలో ఏదో ఒక రకంగా, ఇంకొక ఏరియాలో ఏదో రకంగా చేయగలిగితే ఆనాడు పాలసీగా ఉండదు. కాబట్టి సింగరేణి వ్యాప్తంగా ఈరోజు ఓబీ కాంట్రాక్టుల విషయమైతే, కార్మికుల విషయమైనా, లేకపోతే అదర్ దెన్ ఏదైతే ఇంకా మిగతా బయట పనిచేస్తున్న వాళ్ళందరి కోసం ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈరోజు ఒక పోరాట కార్యక్రమం రూపొందించడానికి సింగరేణి కాలేజ్ వర్కర్స్ ఏఐటీసీ కాంట్రాక్ట్ కార్మిక విభాగం పనిచేస్తుంది. ఇంకా ఈ సమావేశంలో ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి, ఆర్జీ1 బ్రాంచ్ కార్యదర్శి
ఆర్ఎల్ఈ పోషం ఏఐటియుసి నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఏ గౌస్, నాయకులు కన్నం లక్ష్మీనారాయణ, సిర్ర మల్లికార్జున్, పడాల కనకరాజు, సిరిసిల్ల మల్లేష్, వీరగొని మల్లయ్య, ఉప్పులేటి తిరుపతి, సూర్య, వినయ్, ఆఫీస్ కార్యదర్శి తోడపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.